ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. ఓం గంగే చ యమునే చైవ కృష్ణే గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, అలాగే జ్యోతిష్య అభిమానులకు, పుష్కర స్నాన ప్రియులకి స్వాగతం పలుకుతూ అందరికీ ఈ యొక్క నర్మదా నదిలో ప్రవహించేటువంటి నదికి ఈ సంవత్సరము పుష్కరాలు వస్తున్నాయి కనుక మనమందరం కూడా పుష్కర స్నానాన్ని ఆచరింపచేసుకుందాం. దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు పొందుదాం. ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పొందుదాం. గతించినటువంటి పెద్దవారందరికీ అక్కడ పిండ ప్రదాన కార్యక్రమాలు చేసుకొని వారి ఆత్మలను తృప్తిపరచుకొని వారు ఎప్పుడైతే గతించిన వారు ఆత్మ ఎప్పుడైతే తృప్తి చెందుతుందో మనందరికీ శ్రీరామ రక్ష కనుక వారి ఆశీస్సులు పొందే ప్రయత్నం చేద్దాం. 1/5/2024 నుండి 15/5/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో రవి మరియు శుక్ర సంచార స్థితి. ఏడాది తర్వాత గురు భగవానుడు సంచారం చేయడం, 12 సంవత్సరాల తర్వాత గురు భగవానుడు వృషభ రాశిలో సంచారం చేయడం, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శనిచర స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో కుజుడు బుధుడు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలోనే గురు భగవానుడు సంచారం చేయడము వీరికి అద్భుతమైన మంచి కాలంగా భావించగలగాలి. వృషభ రాశిలోనే గురు సంచార స్థితి, పంచమ స్థానంలో కేతు సంచార స్థితి, రాజ్యస్థానంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో కుజ బుధు రాహు సంచార స్థితి, వ్యయంలో రవి శుక్ర సంచార స్థితిలో ఉన్నప్పుడు వృషభ రాశి వారికి ఓపిక, పట్టుదల, సహనం, ధర్మం, ఆధ్యాత్మిక చింతనగా ఉండడం వల్ల వీరి విజయానికి తొలిమెట్టుగా సహనంగా ఉండడం వల్ల మీరు అనుకుంటున్న అన్ని విషయాల్లో విజయం మీ సొంతమవుతుంది. ఎందుకనగా గురువు రాశిలో సంచారం చేసినప్పుడు ధర్మబద్ధంగా ఉండాలి, తల్లిదండ్రుల యొక్క సేవ చేయాలి, తల్లిదండ్రుల యొక్క మాట వినాలి, గురువుల యొక్క సేవ చేయాలి, తీర్థయాత్రలు చేయాలి, దేవతా దర్శనం చేసుకోవాలని మీ కోరిక ఎన్నో రోజులుగా మిగిలిపోయిన మీ కోరిక ఈ సంవత్సరంలో అద్భుతమైన విజయానికి మీరే సొంతమవుతారని చెప్పి గమనించాలి. నూతనంగా వివాహమైన దంపతులకు సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లలకు విదేశాలకు పంపించాలి, స్థిర చరాస్తులను సిద్ధం చేయాలనే విషయంలో మీరు విజయాన్ని సాధించబోతున్నారు. అలాగనే వృత్తులు, ఉద్యోగ, వ్యాపార, సేవరక కార్యక్రమాల్లో ధర్మబద్ధంగా మీరు ఉన్నంత వరకు అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుంది. భూములు, గృహాలు, ఫామ్ హౌస్లు, విల్లాలు కొనబోతున్నారు. కాకపోతే ఇక్కడ వ్యయంలో రవి సంచారము, అందులో శుక్రుడితో కలిసిన రవి అవ్వడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. కనుక ఈ పుష్కర స్నానాలతో పాటి మీరు ఈ అసితాంగ కాళభైరవ స్వామిని స్మరణ చేయడము, అలాగనే ఈ అసితాంగ కాళభైరవ స్వామికి కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడము, ఒక కాళభైరవ సౌభాగ్య పొడుపు కట్టడం వలన కష్టాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి. ప్రధానంగా హోటల్ వ్యాపారస్తులు, సినిమా రంగ ప్రయాణం చేసేటువంటి వారు, వృత్తులు, ఉద్యోగాలు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, అలాగనే స్వయం వృత్తులు, సేవా రంగాల వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. మే నెలలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. 1వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు. ఈ నర్మదా నది ఎక్కడ పుడుతుంది అంటే మధ్యప్రదేశ్లోని అమర్కంఠ్ అనే ప్రాంతంలో జన్మించి ఓంకార క్షేత్రం మీదుగా ప్రవహిస్తూ
అంతర్ధానమైపోయే పరిస్థితి ఉంటుంది, అనేక నదులలో కలిసే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైతే మనం అమర్కంట వెళ్ళడం, లేదు ఓంకార క్షేత్రం వెళ్ళి అక్కడ స్నానం చేసి గతించిన పెద్దవారికి పిండ ప్రదానాలు చేయడం వలన మనకంతా మంచి కలుగుతుంది. పెద్దవారి యొక్క ఆశీస్సులు, గతించిన వారి యొక్క ఆశీస్సులు మనకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి. వెళ్ళగలిగితే పుష్కర స్నానం చేయడము చాలా మంచిది. మనిషి జీవితంలో కింద 16 పండ్లు పైన 16 పండ్లు ఎలా ఉంటాయో షోడశ అంటారు. అంటే 16 పుష్కర స్నానాలు చేయగలిగితే ఆ వ్యక్తికి పరిపూర్ణ జీవితము అనేటువంటి ఉంటుంది. 32 పుష్కర స్నానాలు చేయగలిగితే ఆ వ్యక్తికి ధర్మాత్ముడు, గుణవంతుడు, ఆయుష్యవంతుడు, ఆరోగ్యవంతుడు అవుతాడని చెప్పి మనకు వేదం చెప్తుంది. అదే కాకుండా దశదానాలు చేయడం యోగదాయకం. కనుక మనమందరం వెళ్ళి పుష్కర స్నానం చేసి దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు పొందుతాం. ఈ యొక్క నదికి మళ్ళీ తిరిగి 12 సంవత్సరాల తర్వాతనే మళ్ళీ పుష్కరాలు వస్తాయి. కనుక ప్రస్తుత కాలమానంలో మనం ఉన్నాం కనుక మనమందరం వెళ్దాం, నర్మదా నది పుష్కరాలలో స్నానం చేద్దాం, భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుదాం. అలాగనే వెళ్ళలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ యొక్క గోత్రనామాలు, మీ పేర్లు వాట్సాప్ ద్వారా పంపించగలిగినట్లయితే, గతించిన వారి యొక్క తిథిని అది పంపించగలిగినట్లయితే నర్మదా నదిలో పిండ ప్రదానాలు, పుష్కర స్నానాలు, అలాగనే కాళభైరవ హోమ కార్యక్రమాలు అక్కడ చేయడం జరుగుతున్నాయి. కనుక మీకు ఆ నర్మదా నది నుంచే వాట్సాప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని చేయించి చూపించి ప్రసాదంగా మీకు ఆ నర్మదా పుష్కర జలాన్ని మీకు అందజేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కిందనే మనం సంప్రదించి పుష్కర స్నానానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకొని మనము పుష్కర స్నానాన్ని ఆచరింపచేద్దాం, ధర్మాన్ని కాపాడుకుందాం, భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుదాం. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. ఈ యొక్క పాత్రలో 12 రాసులు అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్ర యొక్క విశిష్టత ఏమిటనగా స్వర్ణాకర్షణ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు. అక్షయము అనగా నశించబడినటువంటిది. ఒక్కసారి చూద్దాం. ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా గృహంలో జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళి గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు మన ఇంటికి రావడం జరుగుతుంది. మానవుని శరీరంలో చక్రాలు వికసించి మనం ఏదైతే అనుకుంటామో దాన్ని విజయం సాధించడం కూడా జరుగుతుంది. నరదృష్టి, యంత్ర, మంత్ర, తంత్ర, తాంత్రికపరమైనటువంటి దోషాల నుంచి కూడా మనం విముక్తి చెందగలము అని చెప్పి గమనించాలి. ఈ యొక్క అక్షయ పాత్రతో పాటు కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, ఒక కాళభైరవ హోమ కార్యక్రమాన్ని మీకోసమే ప్రత్యక్షంగా చేయించి మీకు ప్రసాదం అందజేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించగలరు. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీరు వ్రాసి పంపించినట్లయితే సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి సవివరంగా సంపూర్ణంగా మీకు పంపిస్తూ మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కాలంలో ఎలా ఉన్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహ గమనాలను తెలియచేస్తూ భూత భవిష్యత్ వర్తమానాన్ని రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా మీకు జ్యోతిష్యం చెప్పబడడం జరుగుతుంది. కనుక మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో ఎవరైతే జ్యోతిష్యం చెప్పించుకుంటారో మీరందరికీ కూడా మన దేవాలయంలో శుక్లపక్ష అష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి, అమావాస్య తిథులు ఎందున హోమం చేసినప్పుడు మీకు వాట్సాప్ కాల్ ద్వారా స్వామివారికి మిమ్మల్ని ప్రత్యక్ష ప్రసారంగా చేయిస్తూ చూపిస్తూ మీ పేరు పైన ఒక సౌభాగ్య ముడుపు, కూష్మాణ దీపము, హోమ కార్యక్రమం చేయించి మీకు నరదృష్టి నివారణకు మీకు దిష్టి తీయించడం కూడా జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కిందను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగనే మీరు అప్పుడే పుట్టినటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎలాంటి పేరు పెట్టాలనుకుంటున్నారా? ఆ పుట్టినటువంటి రోజును బట్టి, ఆ తిథిని బట్టి, ఆ నక్షత్రాన్ని బట్టి, ఆ మాసాన్ని బట్టి ఆధ్యాత్మికమైన నామాలను తెలియజేయడం జరుగుతుంది. అలాగనే మీ యొక్క పిల్లలు ఎలాంటి చదువులు చదువుకుంటున్నారు, ఎలాంటి ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు, అలా అనుకున్న జీవితం ఆస్వాదించలేకపోతున్నారా,
మీకు సవివరంగా కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా, ఆ అవ్వకపోవడం గల కారణాలు, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయి కూడా తెలియజేయడం జరుగుతుంది. వచ్చేటువంటి అబ్బాయి యొక్క జాతకం, వీరిద్దరి యొక్క వైవాహిక జీవితము, సంతానము, ధనయోగము, ఉపాధి యోగాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. అలా గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడడం, విడిపోవడం, 490 కేసులు పెట్టుకోవడం, పోలీస్ స్టేషన్లో గొడవలు పడుతున్నారా, ఒక్కసారి మన కాళభైరవ స్వామి యొక్క దేవాలయాన్ని దర్శించండి. మీకు అలాంటి ఇబ్బంది లేకుండా మీరు జీవితకాలం పార్వతీ పరమేశ్వరుడు ఎలా కలిసి ఉంటారో అలాంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగనే మీరు నూతనంగా ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారా, మీ యొక్క జాతకరీత్యా ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించాలో కూడా తెలియజేయడం జరుగుతుంది. మన యొక్క దేవాలయంలో సంచిత, ప్రారబ్ధ, ఆగమిక కర్మ నివారణ కోసం పూజా కార్యక్రమం చేయించి మీరు మోస్తున్నటువంటి కర్మను కాళభైరవుడి యొక్క సేవకులకు అన్నదానమును చేసి మీ యొక్క కర్మను తొలగించుకునే ప్రయత్నం చేయండి. అంటే ఆ భోజనం చేసేవారు చెప్తారు, అయ్యా మీరు మోస్తున్న కర్మను నేను కాళభైరవ స్వామికి సేవ చేస్తున్నందుకు మీ కర్మను నేను తింటున్నాను, మీకు ఉత్తమ గతులైనటువంటి ఒక బట్టి విక్రమార్కుడు లాగా, ఒక శివాజీ చక్రవర్తి లాగా, ఒక అశోకుడు లాంటి మహనీయుడు లాంటి జీవితాన్ని మీరు పొందునుగాక అని చెప్పి ఆశీర్వదించి భోజనం చేయడం జరుగుతుంది. కనుక మీ యొక్క కర్మను తొలగించుకునే ప్రయత్నం చేయండి, భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ నర్మదా నది బృహస్పతి దేవత అనుగ్రహ అచితాంగ కాళభైరవ రుద్ర దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పైన ఆల్ అనే బటన్ ప్రెస్ చేసి గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి, హిందూ ధర్మాన్ని కాపాడండి.